ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో 12 మంది అపోస్తులు ఉన్నారు. వారు యేసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డారు. అందులో మొదటి అపోస్తుల పేరు పేతురు. ఈయన అసలు పేరు సీమోను. పేతురు అనగా అర్థము రాయి. గలిలయ అనే సముద్రము దగ్గర బెతెస్దా అనే ఊరికి చెందినవాడు. ఈయనకు వివాహము జరిగింది. చేపలు పట్టే పని చేసేవాడు. ఈయన యూదుడు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూసి ఉండేవాడు. యేసుక్రీస్తు ఈయనను ఎన్నుకున్న తర్వాత అందరికంటే ఎక్కువ సన్నిహితంగా దేవునితో ఉండేవాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత అహరోనమై పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అది స్వయంగా తన కళ్ళతో చూసిన పేతురు క్రీస్తు యొక్క మరణము గురించి తిరిగి లేవడం గురించి అనేకులకు ప్రకటిస్తూ ఘనంగా ఆయన సేవ చేసి అనేకులను స్వస్థపరిచి క్రీస్తులోనికి నడిపించారు. కానీ కొందరు అధికారులు చేసిన తప్పు వల్ల పేతురును తలకిందులుగా సిలువ వేసి చంపారు. అతడు హతసాక్షి అయ్యాడు.